నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాల కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మీరంతా బాగున్నారా? ఈరోజు మన వ్యక్తిగత జీవిత అనుభవాలలో ప్రతిరోజు ఆయన వాక్కు ద్వారా బలపరచబడుతున్నాం. ఈరోజు కూడా అదే వాక్కు ద్వారా మీరు బలపరచబడతారు. జీవితంలో సమస్యలు వస్తాయి, జీవితంలో భయానకమైన పరిస్థితులు కలుగుతాయి. కానీ ఆ పరిస్థితుల్లో ఎవరి తట్టు చేయి చాపాలా నీకు ఆలోచన వస్తుంది. ఎవరి సహాయం అయితే బాగుంటుందని తెలియగలవాళ్ళం కదా. కనుక వీళ్ళ పక్షాన చేరిన, వాళ్ళని అర్థించిన, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన కార్యం జరుగుద్ది అనే ఆలోచనతో ఉంటాం. కొన్నిసార్లు మన ఊహలు తారుమారు అవుతాయి. ఆశించిన ఫలితంలో ఒక బాగా అవస్థలు ఎక్కువ అవుతూ ఉంటాయి. కానీ ఈ రోజున మీకు సంగతి చెప్పాలి. ఎలాంటి పరిస్థితులు సంక్రమించినా, జీవితంలో మీ మాటకు విలువ లేకపోయినా, నిన్ను నిందించేవారు ఎక్కువైపోయినా, నీ జీవితంలో బంధాలు ఎక్కువైపోయి, సమస్యలు ఎక్కువైపోయినా ఏం కంగారు పడబాకు. నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలి అంటే నీవు సహాయం చేయగలిగిన వాని వైపు చేతులెత్తాలి. ఎప్పుడైతే అలా చేతులెత్తుతావో ఆయన నిన్ను చూడగానే కృంగిపోతాడా? కాదు. బెదిరిపోతాడా? కాదు. ఏంటిలే వాళ్ళకి చేసేది అంటాడా? అనడు. ప్రభు ప్రేమగా నీ దగ్గరకు రాగలిగిన వాడు. చూడండి, ఒక వ్యక్తి అన్న మాట 119వ కీర్తనలోని 47వ వాక్యాన్ని చదువుతాను. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను, అవి నాకు ప్రియమైనవి. నాకు ప్రియమగాను నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించదు. నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తుతాను అంటున్నాడు. ఇతను అంటాడు కదా, నీ వైపు నేను చేతులు ఎత్తుతున్నాను అనక నీ ఆజ్ఞల వైపు. ఆజ్ఞ దీపం, ఆజ్ఞ నడిపిస్తుంది, ఆజ్ఞ పవిత్రపరుస్తుంది, ఆజ్ఞ హద్దుల్లో పెడుతుంది, ఆజ్ఞ చేయవలసిందే శాసిస్తుంది. ఆజ్ఞ నీ జీవితానికి అతి కష్టమైన నిలదొక్కునేట్టుగా చేయగలిగింది. ఈ శుభవేళ సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, దేవుని ఆజ్ఞల తట్టు నువ్వు చేతులు ఎత్తితే ఆయన ఎంత సంబరపడిపోతాడు అంటే, నా ఆజ్ఞను ఇతరులు శిరసావహించాలని కోరుకుంటున్నాడుగా, నా వైపు తేరి చూస్తున్నాడుగా. నాకు ఇచ్చాడు గౌరవం అంటే నా ఆజ్ఞలు గౌరవించినట్టుగా, నా మాట గౌరవించినట్టుగా. ఎందుకో ఈ మాట చదివితే ఎన్ని కార్యాలను మన జీవితంలో జరగాలి అంటే ఆయన గౌరవించడం, సన్మానించడం నేర్చుకోవాలి. సహజంగా మనుషులకి డబ్బు ఉన్నప్పుడు దేవుడు అవసరం ఉండదు, ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని లెక్కే చేయరు, కృంగినప్పుడు ఎంతగానో తిరిగి మళ్ళీ వస్తారు. అయినా ఆయన వాళ్ళందరినీ పట్టించుకోక, ఎవరైతే నా ఆజ్ఞలను చూసి హత్తుకుని నాతో నడవాలని కోరుకుంటారో వారిని జ్ఞాపకం చేసుకుంటారు. మరి ఈ మాటలు విన్నాకైనా దేవుని వైపు చేతులెత్తుట, దేవుణ్ణి హత్తుకొనుట, దేవుని సహాయం కోరుకొనుట, దేవుడే నా నడిపింపని పూర్తిగా కట్టడాలకు అప్పగించుకుంటే ఆ కట్టడలు నీ ఎంత జీవితాన్ని ఆశీర్వదకరంగా మారుస్తాయి. ఒక సేవకుడిగా చెబుతున్నాను, ఒకవేళ బలహీనుడివై కొన్ని విషయాలు జరిగించలేని వాడిగా, ఇక రేపు ఆశను లేకపోయినా ఎడు చూసిన చీకటిగా వినట్టున్నా ఏం కంగారు పడవాకు. ఒక్కసారి ఆకాశం వైపు దేని కనులెత్తి ఆయన ఆజ్ఞల తట్టు అలా చేతులెత్తగానే, ఆయన్ను సన్మానిస్తూ చేతులెత్తగానే, ఆయన నాకున్నాడని చేతులెత్తగానే ఆయన ప్రక్రియ ప్రారంభిస్తాడు. ఒక అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. అందుకే నీ కట్టడలను నేను ధ్యానించేదను. ధ్యానించే కొద్ది వెలుగు వస్తుంది, ధ్యానించే కొద్ది బలం వస్తుంది, జ్ఞానించే కొద్ది కృప వస్తుంది, జ్ఞానించే కొద్ది శక్తి వస్తుంది, జ్ఞానించే కొద్ది బలమైన కార్యాలు జరుగుతాయి. అందుకని సమస్తం ఆజ్ఞల్లోనే ఆయన ముడిపెట్టాడు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. అందుకని నీ జీవితంలో అద్భుతం జరగాలి అనుకున్నప్పుడల్లా ఆజ్ఞల తట్టు తిరగాలి, ఆజ్ఞలను ధ్యానించడం మొదలుపెట్టాలి. కృపంతా కుమ్మరించబడుతుంది, దీవెనలన్నీ తల మీదకు వస్తాయి, అద్భుతం నీవు అనుభవిస్తావు, నీకు క్షేమం కలిగి మంచి రోజులు చూడగలుగుతావు. పరిశుద్ధులను ప్రేమామడిన ప్రభు వందనాలయ బిడ్డలను దీవించండి. చేతులలో భద్రత, క్షేమం, అభివృద్ధి, ఆశీర్వాదం కృపగలిగినట్లు కార్యం చేసి దీవించి నెమ్మదిని, క్షేమాన్ని కలుగ చేయమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అందుకు వందనాలు. కృపాబాహుళ్యాన్ని కీర్చిగలిగినట్లు హస్తకులలో భద్రపరిచి క్షేమాన్ని కలుగ చేయమని బిడ్డలను, పెద్దలను, వ్యాపార వ్యవసాయ ఉద్యోగాన్ని, చదువుల రంగంలోనూ, కాలేజీ సీట్ల కొరకును, వివాహాల కొరకును, సంతానం కొరకు ప్రార్థిస్తుండగా కార్యం చేసి మహిమ పొంది మేలు చేయమని యేసు పేరట వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.